ఇక్కడ మనకి జరిగినటువంటి సిచ్యువేషన్లో నాకు వచ్చినటువంటి అప్డేట్స్ని నేను చదువుతున్నాను. ఇది 18/7/2025 ఇల్లందు. శ్రీయుత గౌరవనీయులైన ఇల్లందు పోలీస్ స్టేషన్ SHO గారికి నమస్కరించు రాయనిది ఏమనగా, అయ్యా, నేను అనగా ముప్పాళ్ల పాల్ దినకర్, సన్ ఆఫ్ సుందరం లేటు, వయసు 40 సంవత్సరాలు, కులం SC మాల, వృత్తి రక్షణ వర్తమానం, ప్రెస్ రిపోర్టర్, రూరల్ ఆఫ్ ఇల్లందులపాడు ఇల్లందు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అను నేను రాస్తున్న విన్నపం. నేను ఇల్లందు మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యుడిని. తేదీ 17/7/2025 మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఇల్లందులోని 21 ఏరియాలో మా సంఘ సభ్యులు అయిన ఒబ్బన లక్ష్మయ్య, సన్ ఆఫ్ అంగయ్య, వయసు 64 సంవత్సరాలు, కులం SC మాల, గిన్నారపు జాకబ్, సన్ ఆఫ్ సామేలు, ఏజ్ 45, కులం SC మాదిగా, ఇల్లందు మరికొంతమంది కలిసి నడుచుకుంటూ సువార్త ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు పంచుకుంటూ వారి వెనుక ఆటోలో చర్చిలలో ఇవ్వటానికి బైబిల్స్ ను తీసుకుని వెళ్తుండగా ఈ ఏరియాలో కరపత్రాలు మరియు బైబిల్స్ పంచవద్దని నరసింహారెడ్డి, జానకిరామ, ప్రశాంత్, రమేష్, రజిత్ కుమార్, సతీష్ కుమార్, సందీప్, పవన్, అఖిల్, జయప్రకాష్ అనే వ్యక్తులు వచ్చి బెదిరించి మా వాళ్లను నిర్బంధించి మా వాళ్ల బ్యాగులలో ఉన్న కరపత్రాలు మరియు బైబిల్స్ చింపి రోడ్డు మీద వేసి పెట్రోల్ పోసి కాల్చివేసినారు. మా వాళ్లను మతపరంగా దుర్భాషలాడుతూ మతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా తిడుతూ అవమానపరిచారు. వారు క్రైస్తవులకు హిందువులకు మధ్య ఘర్షణ ఏర్పడే విధంగా ప్రవర్తించినారు. వారందరూ అక్రమ సమూహంగా ఏర్పడి పై చర్యలకు పాల్పడి మా వారిని భయభ్రాంతులకు గురి చేసినారు. కావున వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్న మనవి. ఇట్లు తమ విధేయుడు పాల్ దినకర్, ఇల్లందు. సరే, మంచిది. ఇలాగా మతపరమైనటువంటి విభేదాలు ఏమైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేషనల్ జాతీయ అధ్యక్షుడిగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మత సామరస్యాన్ని మనం కాపాడుకుని రానున్న తరాలకి ఒక మంచి ఆదర్శవంతులుగా ఉండాలి తప్ప మేమే మాదే అన్నట్టుగా ఉండొద్దు. ఇక్కడ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఎవ్రీవన్ దోస్ హు ఆర్ ఇండియన్, ప్రతి ఒక్కడు భారతీయుడే, ప్రతి ఒక్కడు హిందువే. కాబట్టి హిందూ అంటే అది హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది ఒక జీవన విధానం, హిందూ అనేది ఒక మార్గం. కాబట్టి ఈ విషయంలో దయచేసి మత సామరస్యాన్ని నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తీసుకుంటే చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ముస్లిం జోలికి వెళ్ళరు మళ్ళా, ఎందుకంటే వాళ్ళు గట్టిగా సీరియస్గా ఉంటారు. రివర్స్ అయితే మామూలుగా ఉండదు. మీ చేతిలో సెల్ ఫోన్లో కూడా క్వైట్స్ వస్తాయి అన్ని మతాలకు సంబంధించి. ఇతర మతాలకు సంబంధించిన క్వైట్స్, ఇతర మతాలకు సంబంధించిన వాక్యాలు, ఇతర మతానికి సంబంధించిన పదాలు వస్తున్నాయని చెప్పి మీ ఫోన్ మీరు తగలబెట్టుకోలేరు. మీ ఇంట్లో కూడా ఇతర మతాలకు సంబంధించినటువంటి టీవీ కార్యక్రమాలు వస్తాయి, ఇతర మతాలకు సంబంధించిన టీవీ కార్యక్రమాలు వస్తున్నాయని చెప్పి మీ టీవీని మీరు తగలబెట్టుకోలేరు. అంటే ఇప్పుడు ఈ మత గ్రంథాన్ని తగలబెట్టడం ద్వారా, ఒక గ్రంథాన్ని తగలబెట్టడం ద్వారా, అక్షరాన్ని తగలబెట్టడం ద్వారా ఉపయోగం ఏముంది? ఏదన్నా ఉంటే లోపల మనిషి మనసు మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, ఆలోచన పద్ధతి మారాలి, జీవన విధానం మారాలి, మన ప్రవర్తన మారాలి. అక్షరం మారటం వల్ల, అక్షరాన్ని తగలబెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు. థ్యాంక్ యూ. జై హింద్.